ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాం. మన కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా, మీకు దీవెనకరంగా, దైవ సంబంధమైన ఎదుగుదలకు తోడ్పాటుగా ఉన్నాయని పరిశుద్ధాత్మ మూలముగా మేము ఈ యొక్క పరిచయను జరిగిస్తున్నాం. దేవుని యొక్క ఆత్మ మనకు మరింతగా సహాయం చేస్తూ ఆయన మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మనం దేవుని యొక్క లేఖనం భాగంలో ఉండే ఒక మాటను మనం ధ్యానించుకుందాం. ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం 45వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాటను మనం గమనించవచ్చు. నా కుమారులను గుర్చు, నా హస్తకార్యముల గుర్చు నాకు ఆజ్ఞాపింతురా అని తెలుగులో ఉంది. కానీ ఇంగ్లీష్లో ఆయన అంటాడు, గివ్ మీ ఆర్డర్స్ కన్సర్నింగ్ అబౌట్ మై వర్క్స్ అని ఉంది. సో నాకు ఆజ్ఞాపించండి, నాకు చెప్పండి, నన్ను అడగండి, నాకు తెలియచండి, లేకుంటే నాకు తెలియచేస్తూ నన్ను అడగండి, నాకు చెప్పండి, నేను దాని గురించి నేను మీకు సహాయం చేస్తాను. నా హస్తకార్యములను గురించి, నా కుమారులను గురించి, నా బిడ్డలను గురించి మీరు నాకేమైనా ఆజ్ఞాపింతురా అని తెలుగులో వ్రాయబడింది, కానీ ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది, గివ్ మీ ఆర్డర్స్ కన్సర్నింగ్ టు మై హ్యాండ్ వర్క్స్ అని. నా హస్తకార్యములను గురించి నాకే తెలియచేయండి, నాకు చెప్పండి, నేను చేస్తాను అని. హల్లెలూయా. సో ఎరుకో పట్టణంలో యేసయ్య ఆయన ప్రవేశించినప్పుడు ఆ త్రోవ ప్రక్కన ఉన్నటువంటి ఆ భర్తమై గుడ్డివాడు భిక్షకుడు అడిగి తెలుసుకొని ఏంటి, ఎవరు వెళ్తున్నారు, ఏంది సమూహం అని అన్నప్పుడు యేసుక్రీస్తుని గురించి తెలియగానే అతను బిగ్గరగా కేకలు వేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. సో జనులేమో నువ్వు సైలెంట్గా అన్నారు, కానీ వీడు మరింత ఎక్కువగా కేకలు వేయటం ద్వారా ఆయన త్రోవలో నిలిచి గుడ్డివాడిని పిలిచున్నాను రాడు. సో వాడు రాగానే ఆయన అతన్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను నీకు ఏమి చేయగోరుతున్నావు, నేను నీకేం చేయాలనుకుంటున్నావు అంటే, నేను ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు తెలియచేయి, నాకు ఆజ్ఞాపించు, నాకు చెప్పు, లేకుంటే నాకు కమాండ్ చేయి, నీవు నా కుమారుడివి, నా హస్తకార్యముల గురించి నాకు చెప్పు, నేను దాన్ని చేస్తాను. హల్లెలూయా. సో అతను వెంటనే ప్రభువా నేను చూపు పొందగోరుచున్నాను అనగానే యేసు ప్రభు నీ విశ్వాసమే నేను స్వస్థపరిచాను అని రాశారు. అని దేవుని యొక్క లేఖనంలో మనం చదవగలుగుతున్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన హస్తకార్యములు, ఆయన కుమారులు, ఆయన బిడ్డలు, ఆయన సంతానం మనమే. ఇప్పుడు మనల్ని దేవుడు ఏం చెప్తున్నా అంటే, నాకు మీరు ఆజ్ఞాపించే స్థాయికి మీరు రండి, నాకు చెప్పండి, నాకు కమెంట్ చేయండి, నేను చేస్తాను, ఎందుకంటే మీరు నా కుమారులు కనుక. సో ఆ ఉన్నతమైన రిలేషన్ చూడండి. యేసు ప్రభు కూడా భూమి మీద ఉండి తండ్రిని వేడుకున్నాడు. తండ్రి అని ప్రార్థన చేసి ఆ యొక్క 4 రోజులయ్యి సమాధిలో ఉండి కంపు కొడుతున్నారని సొంత అక్కలే చెప్పిన ఆ లాజర్ సమాధి దగ్గర ప్రభు తండ్రికి ప్రార్థన చేసి ఆయన అంటున్నాడు కదా, లాజరు బయటికి రమ్మని. ఎందుకు తండ్రికి ప్రార్థన చేశాడంటే, ప్రభా ఈ 4 రోజులు కంపు కొట్టారని వీళ్ళు అంటున్నారు కదా, వీళ్ళ మధ్యలో నా లాజరు బయటికి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థానం ఏంటంటే, మనము ఆయన చేతి పనుల గురించి, లేకుంటే మనం ఆయన సంతానమై ఆయన యొక్క బిడ్డలమై ఉన్నటువంటి కారణాన్ని బట్టి ప్రభువా ఇది చేయండి అని అంటే అది చేస్తాడు ఆయన. గిద్యోను గురించి మనం గమనిస్తున్నాం. గిద్యోను గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నటువంటి గిద్యోను దేవుని పరీక్షించాడు. అయ్యా నేను ఒకటి సూచక్రియ అడుగుతున్నాను, చేయాలి మీరు అని. సరే చెప్పు అని అన్నాడు. పొలంలో గొర్రెబొచ్చి పెట్టి ఇది మాత్రమే తడవాలి, పొలమంతా ఆరిపోయి ఉండాలంటే దేవుడు గిద్యోను ఆజ్ఞాపించినట్లుగా చేశాడు. ఆ రాత్రి గొర్రెబొచ్చి మాత్రమే తడిసింది, పొలమంతా డ్రై ఆరిపోయి ఉంది. అసలు పొలం మీద ఎక్కడ కూడా ఆ మంచు పడలేదు. మరుసటి రోజు ఊరికే ఉన్నాడా, మరుసటి రోజు కూడా అన్నాడు, అయ్యా పొలం మాత్రమే మంచుతో ఉండాలి, ఈ గొర్రెబొచ్చు మాత్రం మంచుతో నింపబడకూడదు, పొలం మాత్రమే మంచుతో ఉండాలి. దేవుడు ఆయన ఆజ్ఞాపించినట్లుగానే చేశాడు. మరుసటి రోజు చూస్తే పొలమంతా కూడా భయంకరంగా మంచు కప్పబడింది. ఆ గొర్రెబొచ్చు మాత్రం పొడిగానే ఉంది.
నాకు ఆజ్ఞాపించండి. అంటే ప్రభు ఏమంటాడంటే, నా నామమున మీరు నాకు ఆజ్ఞాపించండి, నన్ను ఏమడిగినా కానీ లేకుంటే నాకు ఆజ్ఞాపించినా కానీ ఆర్డర్ చేయి, ఆర్డర్ పాస్ చేయి, నేను చేస్తాను, ఎందుకంటే మీరు నా పిల్లలు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆ స్థాయికి, ఆ యొక్క స్థితికి, మనల్ని ఆ ఉన్నతమైన స్థితికి ఆయన మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. ఈ రోజున నీవు దేవుని బిడ్డగా ఉండి కృంగిపోతున్నావు, కృషించిపోతున్నావు, కానీ నువ్వు నోరు తెరిచి చెప్పలేకపోతున్నావు, యేసయ్య నీ నామంలో నాకున్న ఈ సమస్య తొలగిపోవాలి, యేసయ్య నీ నామంలో నాకున్న ఈ అనారోగ్యం తొలగిపోవాలి, యేసయ్య నీ నామంలో నేను చేసుకున్నటువంటి నాకు బుద్ధిహీనుడిగా నేను చేసుకున్న ఈ అప్పుల నుండి నాకు విడుదల కలగాలని నీవు దేవునికి ఆజ్ఞాపించటం లేకుంటే విన్నవించటం చేస్తే ఆయన నీ మీద తనకున్న ప్రేమను, వాత్సల్యతను కనపరుస్తూ నీకున్నటువంటి ఆ సమస్య నుంచి ఆయన విడుదల ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శిష్యులందరూ యేసు ప్రభుతోనే ధోనిలో ప్రయాణం చేస్తున్నారు. సముద్ర యాత్రలో ఉన్నటువంటి శిష్యులు గాలి తుఫాను ఎదురుగాని ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎవరి దగ్గరికి వెళ్ళా, ఆయనకే వచ్చి ఆయనే లేపుతూ అంటున్నారు, బతుకుడా లే 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 లే, మేము నశించిపోతున్నాం, మరి నీవు చింత లేకుండా పడుకున్నావా, లే అని ఆయన లేపగానే ఆయన లేచి వారి నిమిత్తమై గాలిని సముద్రమును గద్దించగా అవి నెమ్మలమాయను అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. సో మన దేవుడు అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు. నువ్వు ఏమైతే ఆజ్ఞాపిస్తావో, లేక ఏమైతే ఆయనకి విన్నవిస్తావో, లేక ఏమైతే నువ్వు ఆయనకి తెలియచేస్తావో నీ నిమిత్తమై ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఏలియా దైవజనుడు ప్రార్థన చేసి, అయ్యా 3.5 సంవత్సరం వర్షం రాకూడదంటే 3.5 సంవత్సరం వర్షం రాకుండా దేవుడు ఆపేశాడు. 3.5 సంవత్సరం తర్వాత మళ్ళీ వర్షం రావాలని దేవునికి ప్రార్థన చేస్తే మళ్ళీ ఏలియా కోరుకున్నట్లుగా వర్షాన్ని పంపించాడు. మరి ఈ రోజున అదే దేవుని మనం ఆశ్రయించలేదా? అదే దేవునికి మనం ప్రార్థన చేయట్లేదా? ఎందుకు మన విశ్వాసంలో కొరత? మనము ఆయన చేతి పనులమై ఉన్నాం, మనం ఆయన యొక్క బిడలమై ఉన్నాం. మనం ఆయనకి చెప్తే ఆయన ఖచ్చితంగా నీ నిమిత్తమై ఈ కార్యం చేస్తాడు. ఇలాగ జరగాలి. ఇప్పుడు యేసు ప్రభు విశ్వాసాన్ని గురించి నేర్పించాడు కదా, మీరు ఈ కొండను చూసి నువ్వు వెళ్ళి సముద్రంలో పడు అని కొండతో చెప్తే కొండ వెళ్ళి పడుతుంది అని. అంటే కొండ లాంటి సమస్యలు కూడా మన కంటికి కనుమరుగైపోతాయి అని దానికి విశ్వాసంలో ఎదుగు నిమిత్తమై అలంకార రూపకంగా ప్రభు ఆ మాట చెప్పాడు. మరి ఈ రోజున ఎందుకు నీ జీవితంలో నీవు వ్యక్తిగతంగా ఇంకా కృషించిపోతున్నావు? నీకు ఆ వివాహం విషయమై ఎక్కడ ఆటంకాలు ఉన్నాయో, యేసునామములో నా జీవితంలో వివాహానికి ఆటంకమని తొలగిపోవాలి అని నువ్వు దేవునికి ప్రార్థన చేసి చెప్తే ఆయన ఎందుకు తొలగించాడు? ఎందుకు సహాయం చేయడు? ఎందుకు నీ పిల్లలకి అద్భుతం చేయడు? ఎందుకు నీ పిల్లల గర్భం ఎందుకు తెరవడైనా? ఖచ్చితంగా నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి సమస్య తొలగిపోతుంది. అలాగే నీ ఇంట్లో ఉన్న వారందరూ రక్షణ పొందినట్లుగా నువ్వు దేవుణ్ణి అడిగితే, దేవా నా ఇంటి వారి రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, రక్షణకు వ్యతిరేకంగా నిలిచిన సాతాను క్రియలని నిర్మూలపరచబడాలని నువ్వు దేవునికి ప్రార్థన చేసి అడిగితే ఎందుకు ఆయన సహాయం చేయడు? ఎందుకు ఆయన విడిచిపెడతాడు? కాబట్టి నువ్వు తప్పకుండా దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చిన వాక్కు ప్రకారంగా ఆర్డర్ మీ కన్సర్నింగ్ మై హ్యాండ్ వర్క్స్, గివ్ మీ ఆర్డర్ అని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, గివ్ మీ ఆర్డర్ పాస్ చేయి, ఆర్డర్ చెప్పు, నాకు నా చేతి పనుల గురించి నాకు తెలియచేయి, నేను చేస్తాను. నా కుమారులు మీరు, నా బిడ్డలు మీరు. ఎంతో ఉన్నతమైన భాగ్యం. మనం ధైర్యం తెచ్చుకొని ప్రభువు చెప్దాం, అయ్యా నా సమస్య ఇది, నా పరిస్థితి ఇది, ఈ విషయంలో మీరే నాకు సహాయం చేయాలి, మీరే దీన్ని మార్చాలి, ఈ పరిస్థితులు మారాలి, నాకు మీరు సహాయం చేయాలని మనం దేవుని అడిగితే ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం మందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచి ధైర్యపరిచారు, అందుకే స్తోత్రాలు. ఈ యొక్క వాక్యాలు విన్నని విడలేని మేమందరము ఇక ఇది మొదలుకొని నా ప్రభా, అయ్యా మీ హస్తకార్యములను గురించి, లేకుంటే మేము ఎదుర్కొంటున్న పరిస్థితులను గురించి మీకు మేము తెలియచేస్తే, లేకుంటే నైనా మేము అయ్యా ఆజ్ఞాపించినట్లుగా మాట్లాడితే తప్పక వాటినన్నిటినీ మేము మీ పిల్లలమై, మీ కుమారులమై ఉన్న కారణాన్ని బట్టి మీరు వాటన్నిటిని మాకు చేసి పెట్టే దేవుడు అని మీ లేఖనాల ద్వారా మేము గ్రహించాము. కనుక ఈ యొక్క వాక్య భాగం ద్వారా మాకు కలిగిన ధైర్యాన్ని పట్టుకొని మీ సన్నిధిలో ముందుకు సాగుతూ, అయ్యా మీ సన్నిధిలో మేము ఆనందిస్తూ మీ ద్వారా కలుగుతున్న గొప్ప సహాయాన్ని, ఉజ్జీవాన్ని మేము అనుభవిస్తూ అనేకులకు సాక్షులుగా ఉంటూ మీరు అక్కడికి రాజ్యానికి సిద్ధపట్టుకు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో
ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు మనకును ప్రభు అక్కడ పర్యంతం కృప ప్రతి వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. తప్పకుండా ఆయన మనల్ని ఆ స్థితికి ఆయన మనల్ని తీసుకెళ్తున్నాడు కాబట్టి ధైర్యంగా ఆయనకి మనం చెప్దాం. ఆయన మన కార్యాలన్నీ చేసి మనకు ఆనందాన్ని సంతోషాన్ని కలుగ చేస్తాడు.